రైట్. సో ఇది వరకు మనం చూసుకున్న క్వశ్చన్స్ ఒక మోడల్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది, మళ్ళీ అగైన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉంటే ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం, కాస్ ఏఎక్స్ ఉంటే ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం, తర్వాత రెండు కలిపిస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఏఎక్స్ ఉంటే ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ విధంగా మనం తెలుసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఇచ్చాడు అనమాట. రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ రెండు బైనామియల్ థీరం ఫార్ములాస్ మనం ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి అనమాట. అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ క్వశ్చన్ అన్నాక, డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్ అన్నాక మనకు ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా y ఈజ్ ఈక్వల్ టు YCF ప్లస్ YPI, YCF ప్లస్ YPI. సిఎఫ్ కనుక్కోవడం మనకు చాలా ఈజీ. సిఎఫ్ ఎలా కనుక్కుంటాం మనము? సిఎఫ్ ఎఫ్ ఆఫ్ డిని ఎఫ్ ఆఫ్ ఎంతో రీప్లేస్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అంటే సింపుల్గా m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1. చూడండి ఇది ఎలా రాసుకోవచ్చు అంటే m ప్లస్ 1 ఇంటూ m మైనస్ 1గా రాసుకోవచ్చు కదా. అంటే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఒకటి, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఒకటి. ఇప్పుడు రూట్స్ రియల్ రూట్సే కదా ఇవి. ఐ ఉంటే ఇమాజినరీ, ఐ ఉంది ఇక్కడ మనకి ఐ లేదు కాబట్టి రూట్స్ ఆర్ రియల్. రూట్స్ రియల్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? దేర్ఫోర్ YCF ఈజ్ ఈక్వల్ టు C1 into e power of m1x plus C2 into e power of m2x. C1 into e power of m1x plus C2 into e power of m2x. Therefore, YCF is equal to C1 into e power of 1x plus C2 into e power of minus 1x. C2 into e power of minus 1x. ఇది CF ఇక్కడతో అయిపోద్ది. తర్వాత PI కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా కనుక్కోవాలి? y ఈజ్ ఈక్వల్ టు నేను చెప్తాను Q ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. ఇది జనరల్ ఫార్ములా. YPI ఈజ్ ఈక్వల్ టు Q ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. అయితే ఈ Q ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉంటే అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు ఏ అనేసి, కాస్ ఏఎక్స్ ఉంటే అప్పుడు D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అని చెప్పుకుంటాం. అయితే దీనికి ఏంటంటే డైరెక్ట్ అన్నమాట. చూడండి YPI ఈజ్ ఈక్వల్ టు Q ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి? డి స్క్వేర్ మైనస్ 1. ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇప్పుడు దీన్ని చూడండి ఎలా రాసుకోవచ్చు అంటే నేను దీన్ని YPI ఈజ్ ఈక్వల్ టు నేను చెప్పినట్టే చేసుకోవాలి. ఎక్స్ బై మైనస్ కామన్ తీసుకుంటే నాకు 1 మైనస్ డి స్క్వేర్ వస్తుంది. అంటే YPI ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాసుకోవచ్చు? మైనస్ 1 మైనస్ డి స్క్వేర్ హోల్ ఇన్వర్స్ రాసుకోవచ్చు కదా. ఎందుకు? ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? నాకు ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు 1/a ఉందనుకోండి, 1/a పైకి వెళ్తే ఏమవుతుంది? నాకు a పవర్ మైనస్ 1 అవుతుందా? అదేవిధంగా 1 మైనస్ డి స్క్వేర్ అంటే 1 మైనస్ డి స్క్వేర్ హోల్ ఇన్వర్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇంపార్టెంట్ రూల్ చెప్పబోతున్నాను అన్నమాట. ఏంటి ఆ రూల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఉంది అనుకోండి, మనకేం ఫార్ములా? ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్. అదే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉందనుకోండి, హోల్ పవర్ మైనస్ 1 ఉందనుకోండి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్. అదే 1 మైనస్ హోల్ పవర్ మైనస్ 2 ఉందనుకోండి, పవర్లో 2 ఉందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? నాకు 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ అనుకోండి, ఇక్కడ కూడా మనకు ఆల్టర్నేట్గా ఫస్ట్ ప్లస్ మైనస్ ఇలా వస్తుంది. 2 మైనస్ అనుకోండి, అన్ని ప్లస్ అవుతుంది. ఆ విధంగా మనం దీన్ని చేసుకుంటే ఏమొస్తుందంటే చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇదంతా ఆ విధంగా ఉంది కదా. ఓకే, లెట్ మీ క్లారిఫై యూ మోర్. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ఒక 1 మైనస్ ఎక్స్ మార్ ఉందా లేదా? 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 మార్ ఉందా లేదా? ఈ విధంగా ఉందా లేదా? ఎట్లా రాసుకోవచ్చు? ఇప్పుడు నేను YPI ఈజ్ ఈక్వల్ 1 చూడండి 1 మైనస్ డి స్క్వేర్ హోల్ పవర్ మైనస్, ఒకసారి మళ్ళీ రాస్తాను చూడండి, 1 మైనస్ డి స్క్వేర్ 1. ఇప్పుడు ఇదంతా ఒక ఎక్స్ మార్ ఉందా లేదా? ఇదంతా ఇప్పుడు ఏమవుతుంది? నాకు మైనస్ ఆఫ్ దీని ఫార్ములా ఏమవుతుంది? 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఇన్వర్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్ ఇంటూ ఎక్స్. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. చూడండి ఏమవుతుందంటే మైనస్ స్క్వేర్ కదా, ఇది డి పవర్
ఇది d పవర్ 6 అండ్ సో ఆన్ టు ఎక్స్ అంటే ఏమవుతుందంటే మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది నాకు ఎక్స్ ప్లస్ ఇంటూ ఎక్స్ అంటే డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు డి ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంత 1 డి స్క్వేర్ అనుకో 1 చేయండి, 1 చేస్తే ఎంత 0, అప్పుడు డి స్క్వేర్ 0, అప్పుడు డి పవర్ 4 0, ఇంకా మిగతా అన్ని 0 కాబట్టి ఇక్కడతో ఆపేయచ్చు మనం. అంటే ఆన్సర్ వచ్చి మైనస్ ఎక్స్, ఆన్సర్ వచ్చి మైనస్ ఎక్స్. ఇది మనకేమవుతుంది నాకు వైపిఐ పిఐ, ఇదేమవుతుంది వైపిఐ. ఓకే, సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది మనకి, సొల్యూషన్ ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు YCF ప్లస్ YPI. అంటే CF అంటే మనకి ఏమొస్తుంది C1 e పవర్ ఆఫ్ x ప్లస్ C2 e పవర్ ఆఫ్ మైనస్ x ప్లస్ PI అంటే మైనస్ x, PI అంటే మైనస్ x. సో ఎలా వస్తుంది అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం అన్నమాట. ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇంపార్టెంట్ అయ్యేది ఈ 4 ఫార్ములాస్, అంటే ఈ ఫార్ములాస్ అనేది బైనామియల్ ఫార్ములాస్. సో మనం ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి కింద పంపించుకోవాలి, ఆ కింద పంపించుకున్నాను 1 మైనస్గా రాసుకోవాలి, 1 మైనస్ రాసుకుని ఇన్వర్స్ చేసుకోవాలన్నమాట. కింద పంపించుకోవాలి, 1 మైనస్ రాసుకోవాలి, ఇన్వర్స్ రాసుకోవాలి. ఇన్వర్స్గా రాసుకున్న తర్వాత మనకి ప్రధానంగా ఈ ఫార్ములాస్ అనేవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ఫార్ములాస్ అనేది ఉపయోగపడతాయి. రైట్, థ్యాంక్ యూ.